స్థలాన్ని కాజేస్తావా? కాజేసి ఈ స్థలానికి నేను కాపాడుతానని చెప్తున్న అచ్చెన్నాయుడు ఈరోజు విడిచిపెట్టేస్తాడా? 10 అడుగుల పైచిలకు ఎత్తుతో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టేసినారు. అంటే పిల్లి కళ్ళు మూసుకుంటే ఎవరికి పాలు తాగుతుంటే కనబడదని పిల్లు అనుకుంటుంది. అలాగే టెక్కల ప్రజలకు కూడా ఎత్తైన గోడలు కట్టేసి కాంపౌండ్ వాళ్ళ స్థలం చుట్టూ కట్టేస్తే ఆ స్థలం లోపల స్థలం ఏమవుతుందో టెక్కల ప్రజలకు తెలియదు. ఆ స్థలం తలకు విలువ కూడా అంచనాలు తెలియదు. ప్రజలందరూ మర్చిపోతారు అనుకుంటున్నావా? ఇది ప్రజల గుండెల్లో చాలా తీవ్రమైన ఆందోళన కలిగిస్తుంది. టెక్కల ప్రజల గుండెల్లో అందరూ చెప్పలేరు ఈ మాటలు. చాలామంది బాధపడుతున్నారు. అయ్యో ఇలా జరుగుతుందే అని చాలామంది వాపోతున్నారు. ఎవరు మాట్లాడరు, నేను ఒక్కడిని మాట్లాడతా. అదే నా గుండె ధైర్యం. సార్, మీరు చెప్పేవి వింటుంటే కొంత ఆమోదయోగ్యం ఉన్నప్పటికి కూడా పార్టీ మీద కూడా ప్రభావం పడుతుంది, మిగతా నియోజకవర్గ ఇన్ఛార్జీల మీద కూడా ప్రభావం పడుతుంది. మరి దీన్ని ఎందుకు అధినాయకత్వం, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా ప్రశ్నించలేదు? మీరు ఒక్కరే ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది? చూడండి, నాకు అధినాయకత్వం లేకపోతే ఇన్ఛార్జీలు వీటితో సంబంధం లేదు. నేను ఇప్పుడు సస్పెండ్ అయిపోయిన వాడికి నాకెందుకు అయ్యింది? ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్గా నేను మాట్లాడుతున్నాను. ఇన్ఛార్జీలు పార్టీ ఇదే అచ్చెన్నాయుడు జగన్మోహన్ రెడ్డికి 1000 అడుగులు గొయ్యి తవ్వి పాతేస్తాను అన్నాడు 15 రోజుల క్రితం. 1000 అడుగులు గొయ్యి తవ్వి తీసి పాతేస్తాను అంటే దాని అర్థం ఏంటి? హత్య చేసేస్తాను అనే కదా అర్థం. మరి దానికి ధర్మాన ప్రసాద్ రెస్పాండ్ అయ్యాడా? కృష్ణదాస్ రెస్పాండ్ అయ్యాడా? ఇన్ఛార్జ్ రెస్పాండ్ అయ్యాడా? అవరో అంతర్గత రాజకీయాలు. వాళ్ళ చెప్పు ఇన్ఛార్జ్, వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తాడు. అల్టిమేట్గా వాళ్ళు గెలవాలి, అందరూ పోవాలి. ఇది ఇక్కడ రాజకీయం. జగన్ని తిట్టినా మాట్లాడరు, భూ కబ్జాలు చేసేసినా మాట్లాడరు, అంతా చూస్తుంటారు. నేను మాట్లాడతాను. నేను ఇలా మాట్లాడతాను కాబట్టి నన్ను సస్పెండ్ చేస్తారు, నన్ను దూరం పెడతారు. సస్పెండ్ అంటే అర్థం ఏంటి? పార్టీ నుంచి చేయించారు, ప్రజల నుంచి చేయించలేదు కదా. ప్రజల్లో నా శక్తి ఏంటో చూపిస్తా, నా ఉద్యమ తీరు మళ్ళీ ప్రారంభిస్తా. నేనొక్కడనే ప్రజలతో చేయి కలిపి థర్మల్ పవర్ ప్లాంట్ని తరిమి కొట్టిన చరిత్ర నాది. ధర్మాన ప్రసాద్ 2007లో నన్ను సస్పెండ్ చేస్తే పాదయాత్ర చేసి తిరిగిన చరిత్ర నాది. ఇప్పుడు ఒంటరిని చూపెడతా. టెక్కలి ప్రజలకు ధర్మాన ప్రసాద్ అచ్చెన్నాయుడు చేసిన మోసం, చారిత్రాత్మక ద్రోహం. ఇలాంటి ఒప్పందాలు వీళ్ళు అచ్చెన్నాయుడికి అంటే కింజరాపు సోదరులకి, ధర్మాన సోదరులకి ఉన్న లిస్టు నా దగ్గర